హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో మీకు నేను పన్నీర్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. చూసి ట్రై చేసేయండి. బయట దొరికే పన్నీర్ గురించి న్యూస్లో వింటూనే ఉన్నారు కదండి. బయట పన్నీర్ అంత మంచిది కాదనమాట. అందుకోసమే ఇంట్లోనే ఇలా ఈజీగా పన్నీర్ చేసేసుకున్నారంటే పన్నీర్తో చేసే రెసిపీస్ అన్ని హ్యాపీగా చేసేసుకోవచ్చు. ఈరోజు వీడియోలో నాకు పన్నీర్ మేకర్తో చేసిన పన్నీర్ బాగా నచ్చిందా లేదు అంటే క్లాత్లో వేస్ట్ చేసిన పన్నీర్ నచ్చిందో కూడా చెప్పేస్తానండి. ఇక లేట్ చేయకుండా పన్నీర్ని ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. ముందుగా ఒక మందపాటి గిన్నె తీసేసుకొని అందులోకి మనకి కావాల్సినన్ని పాలు తీసేసుకోవాలి. నేను 1 లీటర్ పాలు తీసుకున్నాను. మనం తీసుకున్న పాలకి తగ్గట్టు గిన్నె సైజు కూడా ఉండేలా చూసుకోవాలి. పాలు మరి ఎక్కువ గ్యాప్ లేకుండా వేసామనుకోండి పాలు పొంగుకొచ్చేస్తాయి కదా. ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళకైతే తెలిసే ఉంటుంది. కొత్తగా వంటలు చేసే వాళ్ళ కోసం అని చెప్తున్నాను. గిన్నెలో పాలు వేసిన తర్వాత కొంచెం గ్యాప్ ఉండేలా చూసుకోండి. పాలు గిన్నెలో వేసేసి స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఆ పాలు పొంగుకు రావాలన్నమాట. పాలు పొంగుకు వచ్చేలోపు నిమ్మరసం రెడీ చేసి పెట్టేసుకోవాలి. నేను లీటర్ పాలకి 2 నిమ్మకాయలు అయితే పిండేసుకుంటున్నాను. 2 నిమ్మకాయలు పిండితే ఈ రసం వచ్చిందనమాట. మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ 2 నిమ్మకాయలు పిండానమాట. ఈ నిమ్మరసంలోకి ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసేసుకోవాలి. చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదండి, ఆ టీ గ్లాస్లో 3/4 గ్లాస్ అయినా వేసుకోవచ్చు, లేదంటే 1/2 గ్లాస్ అయినా కూడా వేసుకున్నా సరిపోతుంది. నిమ్మరసం రెడీ చేసుకునే లోపు పాలు పొంగొచ్చేసేయండి. పాలు పొంగొచ్చిన తర్వాత కాసేపు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని తర్వాత సిమ్లో పెట్టేసామంటే పొంగిపోకుండా ఉంటాయి. పొంగుకొచ్చేటప్పుడు గరిటెతో ఒకసారి ఇలా కదుపుకొని కాసేపు మరగనివ్వండి. 2-3 నిమిషాలు మరిగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా నిమ్మరసంలో వాటర్ కొన్ని యాడ్ చేసేసుకొని ఆ నిమ్మరసాన్ని ఇందులో కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇలానే కొంచెం కొంచెంగా నిమ్మరసం యాడ్ చేసుకుంటూ గరిటెతో కదుపుతూ ఉన్నామంటే కాసేపటికి పన్నీర్ రెడీ అయిపోతుంది. పాలు పొంగొచ్చిన తర్వాత కాసేపు మరగబెట్టాలని చెప్పాను కదండి. అలా మరగబెట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసైనా ఈ నిమ్మరసం యాడ్ చేసేసుకోవచ్చు, లేదంటే పాలు మరిగించేటప్పుడు ఎలాగో సిమ్లోనే ఉంటుంది కదా, అలాంటప్పుడైనా ఈ నిమ్మరసం యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. నేనైతే ఈ నిమ్మరసం అంతా వేయడం అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాను. ముందుగా మీకు పన్నీర్ మేకర్లో వేసి చూపిస్తాను చూడండి. పన్నీర్ మేకర్ ఇదే అండి. ఇలా పన్నీర్ మేకర్ అయితే తీసుకున్నాను, ఈజీగా ఉంటుందని చెప్పి. అడుగు భాగాన పెట్టడానికి ప్లేట్ లాంటిది సపరేట్గా ఇచ్చారు. ఇదేమో పన్నీర్ వేసిన తర్వాత ఆ పైన పెట్టడానికి క్యాప్ అన్నమాట. నేనైతే పన్నీర్ ఎక్కువగా క్లాత్లోనే వేస్ట్ చేస్తూ ఉంటానండి. పన్నీర్ మేకర్ ఉంది కదా, ఈజీగా అయిపోతుందేమో అని చెప్పి ఆర్డర్ చేశాము. నాకు మేకర్లో వేసిన పన్నీర్ నచ్చిందా లేదంటే క్లాత్లో వేస్ట్ చేసిన పన్నీర్ నచ్చిందో చెప్పేస్తానని చెప్పాను కదండి వీడియో స్టార్టింగ్లో. నాకైతే ఇలా మేకర్లో వేసి పన్నీర్ చేయడం కంటే క్లాత్లో వేస్ట్ చేసిన పన్నీరే చాలా బాగా నచ్చిందనమాట. ఇలా పన్నీర్ మొత్తం మేకర్లో వేసేసి స్టెయిన్ చేసేసుకోవాలి వాటర్ లేకుండా. తర్వాత ఇప్పుడు కొన్ని కూల్ వాటర్ వేసేసుకోవాలండి పైన. నేనైతే చల్లనీళ్ళు వేసేసాను. వేసేసిన తర్వాత ఒక ప్లేట్ తీసేసుకొని దాని మీద ఈ పన్నీర్ మేకర్ పెట్టేసి ఇంకా డైరెక్ట్ చిన్న రోల్ అయితే డైరెక్ట్ పెట్టేసేయచ్చు, కానీ ఇంకా పెద్ద రోల్ ఉంది నా దగ్గర, అందుకోసం అని చెప్పి ఆ గ్యాప్ ఉంది కదా క్యాప్ పైన, అందుకోసమే క్లాత్ పెట్టేసి తర్వాత రోల్ పెట్టేసాను అనమాట, బరువుగా ఉంటుందని చెప్పి. క్లాత్లో వేసుకొని చేసుకోవాలన్నా కూడా అంతే అండి. క్లాత్లో ఆ పన్నీర్ అంతా వేసేసి బాగా పిండేసిన తర్వాత ఒక చిల్లుల గిన్నె తీసేసుకొని ఆ చిల్లుల గిన్నెలో ఆ క్లాత్ పెట్టేసుకోవాలి. కొంచెం స్ప్రెడ్ చేసుకున్నామంటే ఇలా బాగా వస్తుంది అనమాట. క్లాత్లో కూడా ఆ పైన రోల్ పెట్టేసామనుకోండి బాగా వచ్చేస్తుంది పన్నీరు. 2-3 అవర్స్ అలా వదిలేయాలి ఎందులో అయినా కూడా. మొత్తానికైతే మేకర్తో చేసిన పన్నీర్ ఇలా వచ్చేసింది. ప్లేట్ తీసేటప్పుడు కొంచెం విరిగిందండి. మీకు క్లాత్లో వేస్ట్ చేసిన పన్నీర్ ఎలా వచ్చింది, అలాగే మేకర్లో చేసిన పన్నీర్ ఎలా వచ్చిందో రెండింటికి డిఫరెన్స్ చూపిద్దామంటే దాని తర్వాత క్లిప్ మిస్ అయిపోయిందనమాట. నాకైతే మొత్తానికి క్లాత్లో వేస్ట్ చేసిన పన్నీరే చాలా బాగా నచ్చింది. నాకు మేకర్తో చేయడం పెద్దగా ఎక్స్పీరియన్స్ లేక అలా వచ్చిందో లేదంటే మేకర్ కంటే క్లాత్లో చేయడం బెస్ట్ అర్థం కావట్లేదండి. ఈ వీడియో చూసేవాళ్ళు మేకర్తో ఎక్కువగా ట్రై చేస్తుంటే మీకు ఏది బెస్ట్ అనిపించిందో తప్పకుండా కమెంట్ చేసేయండి, ఎందుకంటే నేను కూడా తెలుసుకోవాలి కాబట్టి. క్లాత్లో వేసేసి బాగా పిండేసి పైన రోల్ పెట్టేసామంటే 2-3 అవర్స్కి ఇలా పన్నీర్ బాగా రెడీ అయిపోతుంది. మనకి కావాల్సిన సైజులో పీసెస్లా కట్ చేసేసుకోవడం అంతే అండి. చూసారు కదా, పన్నీర్ అయితే ఇలా ఈజీగా ఇంట్లో
ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అప్పటికప్పుడు పన్నీర్ ప్రిపేర్ చేసుకొని వంట చేసుకోవడం కష్టం అనిపిస్తుంది కదండి, ఒక రోజు ముందే ప్రిపేర్ చేసి పెట్టేసుకోవచ్చు అనమాట. ఈ పన్నీర్ చేసుకున్న తర్వాత 2-3 డేస్ కంటే ఎక్కువ పెట్టకపోవడమే మంచిది. నేనైతే ముందు రోజు ఇలా చేసేసుకొని బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నెక్స్ట్ డే చేసేసుకుంటాను. లేదు అంటే ఆ సెకండ్ డే చేసేస్తాను అంతే. 3 డేస్ కూడా ఎప్పుడు ఉంచను అనమాట. ఈరోజు మన వీడియో అయితే ఇదే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.